అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు యేసు ప్రభుని అంగీకరించి, యేసు ప్రభే నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, సర్వవ్యామి, ఆయన ద్వారానే తప్ప ఇంకా ఎవరి ద్వారానే కూడా తండ్రి దగ్గరికి ప్రవేశింపలేము, పరలోక రాజ్యం చేరలేమనేసి దేవుణ్ణి అంగీకరించి దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటారు. కానీ అటువంటి బిడ్డల్లో చాలా మంది దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి నమ్ముకున్న చాలా మంది బిడ్డల్లో ఓపిక, నిరీక్షణ అనేది ఉండదన్నమాట. ప్రార్థన చేసేసిన వెంటనే ప్రార్థనకు జవాబు దొరికియాలి. మనకేదైనా ఒక అవసరం వస్తే అవసరాన్ని దేవుని దగ్గర మోకరించి ప్రార్థించి దేవునికి చెప్పినప్పుడు దేవుడు వెంటనే ఆ మాటలు వినేసి ఆ అవసరానికి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని ఇచ్చేయాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారన్నమాట. ఓపిక పట్టలేరు, నిరీక్షణ కలిగి ఉండలేరు, ఎదురు చూడలేరు. నా దేవుడు నాకు చేస్తాడు, నేను అడిగాను కదా, ఇది యుక్తమైనది అయితే, ఇది పరిశుద్ధమైనది అయితే, దీనివల్ల ఇది నాకు ఉపయోగకరమైనది అయితే, దీనివల్ల నేను సంతోషంగా ఉండగలుగుతాను అని అంటే దేవుడే మనకు చేస్తాడు కదనేసి అటువంటి ఆలోచన కలిగి బ్రతకాలి. అలా చాలా మంది బ్రతకనమాట. ఆ విధంగా బ్రతకకుండా వాళ్ళ ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో పడిపోవడం ఏంటంటే, దేవునికి ప్రార్థించాము, దేవుని దగ్గర జవాబు దొరకలేదు, నాకు దేవుడు ఏమి చేయలేదు అనేసి దేవుణ్ణి నమ్ముకొని మధ్యలో విడిచిపెట్టి మరలా లోకంలో కలిసిపోయిన వారు చాలా 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 మంది ఉన్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు నేను చెప్పవలసింది ఏంటంటే, దేవుడు ప్రతిదీ కూడా ఆలోచించి ఆయా సమయాల్లో మనకు దయచేస్తూ ఉంటాడు. ఆయనకి తెలుసు ఏ సమయంలో ఏ విధంగా ఎక్కడ మనకు అనుగ్రహించాలో అక్కడ మనకి ఇస్తాడు. ఆ టైంలో ఇవ్వడం వల్లనే మనకు మంచి జరుగుతూ ఉంటది అనమాట. ఎందుకు ఆ టైంలో ఇవ్వడం వల్ల మంచి జరుగుతుంటదంటే, మనకు అంటే అనవసరమైన సమయాల్లో మనకి ఇస్తే దానివల్ల మన ఉపయోగం ఉండదు. అవసరమైన సమయాలు ఇస్తేనే దానివల్ల మన ఉపయోగం ఉంటుంది. అది ఎందుకు మనం పొందగలిగి ఉన్నామో కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓపిక, నిరీక్షణ కలిగి జీవించాలన్నమాట. నిరీక్షణ లేకుండా నువ్వు దేవుని దగ్గర నుంచి ఏమీ కూడా సంపాదించుకోలేవు. ఆశీర్వాదం కావచ్చు, కృప కావచ్చు, ప్రేమ కావచ్చు, దయ కావచ్చు, బలం కావచ్చు, జ్ఞానము కావచ్చు, శక్తి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, శారీరక సంబంధమైనవి, ఆహారము, నీరు, ఉద్యోగము, వస్త్రములు, ఆరోగ్యము, ఇంకేదైనా కావచ్చు, నిరీక్షణ లేకుండా మనం పొందుకోలేము. ఎందుకంటే దేవుళ్ళో కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు దేవుడు నమ్ముకునే బిడ్డలు ఏ విధంగా అయితే దేవుడు చూస్తున్నాడో, నమ్ముకునే బిడ్డ నాస్తికులను కూడా దేవుడు ఆ విధంగానే చూస్తున్నాడు. దేవుడు లేడు అనే బిడ్డలు కూడా దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు, నీరు ఇస్తున్నాడు, తర్వాత ప్రకృతిలో ఆక్సిజన్ ఇస్తున్నాడు. ప్రతిదీ కూడా నీ మీద ఏ విధంగా అయితే వర్షం కురిపిస్తున్నాడు, వాళ్ళ మీద కూడా అదే విధంగా వర్షం కురిపిస్తున్నాడు. కానీ నీకు వాళ్ళకి తేడా ఏంటంటే, నువ్వు దేవుడు నమ్ముకోవడం అంటే దేవుడి శక్తిని నువ్వు అంగీకరించావు కాబట్టి ఇంకా ఎక్కువ ఓపికతో, నిరీక్షణతో కలిగి ఉండాలి. ఎందుకంటే నా దేవుడు నాకు తెలిసి ఎప్పుడే పోవాలనేసి. దేవుడు నమ్ముకుంటే మనము కూడా ఓపిక, నిరీక్షణ లేకుండా నా దేవుడు నాకు వెంటనే చేసేయాలంటే మనది నిజమైన విశ్వాసం ఉండదన్నమాట. నిజమైన విశ్వాసం అన్నారు మనది. నిజమైన క్రీస్తు స్వరూపాన్ని నిజంగానే మనం ధరించుకొని బ్రతకలేదు. కాబట్టి ఎవడైతే నిజంగా మహోన్నతుని చాటును ఎవడైతే నివసించగలుగుతాడో సర్వశక్తి నీడను విశ్రమించగలుగుతాడు. ఎవడైతే దేవుడు యేసు ప్రభువు వారి భూమి మీదకి వచ్చినప్పుడు మన కోసం ప్రాణం పెట్టి, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ఇంక ఎవరి ద్వారా కూడా నా తండ్రి యొక్క ప్రదేశానికి, దేశానికి, నా తండ్రి యొక్క మార్గానికి, నివాసానికి చేరలేరనేసి ఆయన సూటిగా చెప్పాడు అన్నమాట. యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం అంగీకరించి ఆయన మార్గం నడుస్తున్నామో, ఆ మార్గాన్ని మనం ఎప్పుడు కూడా తొలగిపోకుండా దేవుని ఆజ్ఞలు తగ్గట్టుగా జీవించి, వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని, వాక్యాన్ని చేత పట్టుకొని, విశ్వాసం కలిగి, విశ్వాసవంతమైన జీవితం రోజు విశ్వాసాన్ని పెంపొందించుకొని, ఆత్మీయ జీవితంలో చల్లారిపోకుండా ఎప్పుడు వెలుగుతూ, మండుతూ, ప్రజ్వలిస్తూ
మన జీవితాన్ని ముందు కొనసాగుతున్నాం. మనల్ని బట్టి మనం ఎప్పుడైతే మనం ఎప్పుడు మండుతూ ఉన్నామనుకో, మనల్ని బట్టి కొంతమంది మండించగలము ఆత్మీయ జీవితంలో. దేవుని కొరకు తీసుకురాగలము. దేవుని సేవకులుగా తయారు చేయగలము. దేవుని పరిచారకులుగా తయారు చేయగలము. దేవుని సువార్థకులుగా తయారు చేయగలము. కాబట్టి మనము దేవుని మీద విశ్వాసం, ఓపిక, నిరీక్షణ లేకుండా దేవుని బిడ్డలని చెప్పుకోవడము, దేవుని నమ్ముకోవడము, దేవుళ్ళు ఉండడం వల్ల ఎటువంటి ఫలితాన్ని, ఎటువంటి కూడా అనుభవం మంచిని పొందలేమన్నమాట. మంచి అంటే మన హృదయము మంచిగా ఉండాలి, మన కంటి చూపులు మంచిగా ఉండాలి, మన వినికిడి మంచిగా ఉండాలి, మన నోటి మాటలు మంచిగా ఉండాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మనం వెళ్తున్న మార్గం మంచిగా ఉండాలి, మనం చేస్తున్న పనులు మంచిగా ఉండాలి, మన స్నేహం మంచిగా ఉండాలి, మన నివసిస్తున్న నివాసం మంచిగా ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని తొలగిపోతామో ఇవన్నీ కూడా మంచిగా అన్ని కూడా చెడు స్వభావము, చెడు మాటలు, చెడు ముచ్చట్లు, చెడు మార్గము, చెడు చూపులు, చెడు ఆలోచనలు, చెడు తలంపులతో నిండిపోయి మనలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క శక్తిని కోల్పోయి దురాత్మ మనల్ని ఆవరించే విధంగా తయారైపోతాము. కాబట్టి నా దేవుని నమ్ముకున్నాను, కాబట్టి నా దేవుడు నాకు ఏదో చేస్తాడని కాదు, నా ప్రాణాన్ని దేవుడు కాపాడుతూ బ్రతుకున్నంతకాలం నా దేవుని నమ్ముకుంటాను, నా దేవులో ఉంటాను, నా దేవుని యొక్క నీడనే, నా దేవుని యొక్క ఆ యొక్క మహోన్నతుల చాటు నివసిస్తూ ఉంటాను. చనిపోయిన తర్వాత సర్వశక్తి నీడలోకి నేను విశ్రమిస్తాను, ఆయన నీడలోకి వెళ్తాను. నా దేవుడిని తీసుకెళ్తాడు. ఆయన యొక్క అక్కడ పరలోక రాజ్యంలో అనేక నివాస స్థలంలో ఉన్నాయి కాబట్టి నా దేవుడు నాకు ముందే చెప్పాడు. కాబట్టి ఆ నివాస స్థలంలో మనం ఒక స్థలాన్ని సంపాదించుకోవడం అనేసి విశ్వాసంతో బ్రతుకుతూ ఉండాలి. అటువంటి విశ్వాసం నీలో నాలో ఉందా? ఒకసారి మనము గ్రహించుకొని బ్రతుకుతూ ఉండాలన్నమాట. యేసు ప్రభువు మన కమర్షియల్ విశ్వాసం ఉండకూడదు. మనం ఏదో దేవుని నమ్ముకుంటే మనకు పెళ్ళి అవుద్ది, దేవుని నమ్ముకుంటే మనకి ఇల్లు వస్తుంది, దేవుని నమ్ముకుంటే మనకు ఆరోగ్యం బాగుపడుతుంది, దేవుని నమ్ముకుంటే మనకు ఆస్తులు వస్తాయి, దేవుని నమ్ముకుంటే మనకు అది ఇస్తాడు, యేసు ప్రభు మనకి ఇది ఇస్తాడు, అది ఇస్తాడు అనేసి అన్యుల్లాగా, తర్వాత ఇతర వ్యక్తుల్లాగా మనం జీవించడం వల్ల దాని నిజమైన విశ్వాసం అనమాట. మన స్వార్థం కోసం నమ్ముకోవడం అవుతుంది అనమాట. దేవుడు మనము అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తే ఆయన నా దృష్టికి ఆయన దేవుడి దగ్గర సర్వెంట్ అవుతాడు అనమాట. కాబట్టి ఏ సమయంలో ఏది మనకు కావాలో అది మనకిస్తే అప్పుడు దేవుడు అనేసి ఆయన దేవుడు అవుతాడు, మనము దేవుని బిడ్డలాగా మనము జీవించగలుగుతాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ వాక్యము మీ అందరికీ నెరవేరాలనుకుంటున్నాను. చిన్న వాక్యము దేవుడు జీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.